మనకు తోడని అర్థము. దేవుడు మనకి తోడని అర్థము. సో మనము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడినది. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలని. ఏమని పేరు పెట్టమన్నారు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అన్న పేరుకి అర్థమైంది దేవుడు మనకి తోడు అని. సో యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి మనల్ని కలపాలనుకున్నాడు, సమాధానపరచాలనుకున్నాడు. సో అన్ని విషయంలో మనకి తోడుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు మనకి తోడు. సో మీకు ఎలాంటి ఒక దిగులున్నా, చింతున్నా, దుఃఖమున్నా, అనారోగ్యం ఉన్నా, బాధ ఉన్నా, రకరకాలు ఉంటాయి. నేను దాన్ని వర్ణించలేను. ఒకరిది బాధ కానీ, ఒకరి దిగులు కానీ, ఒకరి వేదన కానీ, మనుషులుగా ఏదైతే బాధపడతా ఉన్నారో నేను దాన్ని ఒక మాటలో చెప్పలేను. అది వర్ణనకి మించింది. సో మీరు ఎలాంటి ఒక బాధలలో, శ్రమలలో, ఇబ్బందులో, మనోవేదనలో, ఎడబాటులో ఇంకా ఎలాంటివి పోతా ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రము దేవుని సేవకునిగా మీకు నేను ధైర్యంగా, ఖచ్చితంగా, విశ్వాసంగా చెప్పగలిగిన మాట ఏంటంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆమెన్. గట్టిగా చెప్పండి. దేవుడు మీకు తోడ. ఎలాంటివి పోతున్నాను నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మీకు, నాకు, అందరికీ ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. సో మనం దేని గురించి కూడా మీరు చింతించకండి, దాన్ని తీసి పక్కకు పెట్టేసేయండి. మనం చేయవలసింది ఏంటంటే మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మనిషికి ఉన్న ప్రతి ఒక్క సమస్య ప్రాబ్లం ఏంది? ఏదైనా సమస్యలో ఉన్నారు అనుకోండి, ఆ సమస్య ఎందుకు వచ్చింది, దాని కారణం ఏంది అని అంటే నన్ను అడిగితే అది దేవునికి దూరం అయ్యి వచ్చిన ప్రాబ్లమే, లేదా మన తెలివితోటి, బుద్ధిహీనతతోటి తెచ్చుకున్న ప్రాబ్లమే. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? దేవుడు మనకు తోడులేడనా? కాదు, దేవుడు తోడుగున్నాడు. మనము దేవుని మాట వినట్లేదు కనుకనే వచ్చింది. అంతేనా? మన బుద్ధి ఉపయోగించుకున్నందుకే వచ్చింది. ఇప్పుడు ఆదాము వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేమైనా ప్రాబ్లం ఉందా? అందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? భూమి ఎందుకు శపించబడ్డది? ఎందుకు ఏదైనా వనంలో నుండి వెలివేయబడ్డారు వాళ్ళు అని అంటే అపవాది మాట విన్నారు, దేవునికి దూరమైనరు, దేవుడు చెప్పిన మాట వినలే. కాబట్టి వారికి సమస్య వచ్చింది. మంచిగా ఉన్న జీవితంలో వారు ఏం చేసుకున్నారు? సమస్యను కొని తెచ్చుకున్నారు. దానికి కారణం ఎవరు? దేవుడా? కాదు. నైస్. ఓకే. సో మీ సమస్యకు కూడా, నా సమస్యకు కూడా ఒక జ్ఞాపకం పెట్టుకోండి. అది ఏంటంటే ఏదైనా సమస్య ఉన్నా ఒకటి మనం తలంచుదాం. ఇప్పుడైనా కానీ, ఇప్పుడు మనం ఒక వచనం, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు అన్నది మన గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నది. మనం గలతీలకు రాసిన పత్రిక అందరం తీద్దాం. 4వ అధ్యాయము 4వ వచనంని మనం చదవండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఈ కాలం పరిపూర్ణమైనప్పుడు అని అంటే దాని అర్థం, భావం ఏంది? కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అంటే భావం ఏంది? ఏ కాలం పరిపూర్ణమైంది? ఏ కాలం పరిపూర్ణమైందంటే
మనుషులు వాళ్ళు ట్రై చేసుకోవాల్సినవి అన్నీ ట్రై చేసేసుకున్నారు అన్నమాట. అంటే వారి తెలివితో, జ్ఞానంతో, బలంతో ఏమేం ట్రై చేసుకోవాలనో అవన్నీ ట్రై చేసుకున్నారు. అన్నిట్లో ఫెయిల్ అయ్యిండ్రు. ఫెయిల్ అయ్యి ఇప్పుడు వారికి తెలిసిపోయింది, మేము ఏమీ చేయలేము, మేము విడిపించుకోలేము, మా వలన కాదు అన్న సమయానికి దేవుడు ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు. ఆమేన్. కాబట్టి మీరు కూడా ఏవేవైనా ట్రై చేసుకొని ఉండొచ్చు. మీరు ఎంతనైనా ట్రై చేసుకోండి, మీ సమస్య తీరేది లేనే లేదు. మీరు దేవునికి వేరుగా ఉండి, యేసుక్రీస్తు ప్రభుకి వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎక్కువ తాగి చచ్చిపోగలరు. అంటే చింతున్నది, నాకేంటుందంటే ఫిగర్ ఉన్నది, ఏం చేస్తాడు అని అంటే మందు కొడతాడు. ఏం చేస్తావు నువ్వు అని అంటే మందు కొట్టి చచ్చిపోగలవు, అంతనే. దానికి మించి ఏం చేయలేవు. నువ్వు చెప్తా ఉంటావు, సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి, అయినా కానీ చాలామందికి బుద్ధి రావట్లేదు. ఇమ్మానుయేలు దేవుణ్ణి పెట్టుకొని బుద్ధి రావట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు. సమయం సమీపించింది, సమయం అయిపోయింది కూడా, అయినా కానీ వారి సెన్సెస్కి రావట్లేదు, బుద్ధికి రావట్లేదు. సో ఈరోజు ఈ అందరూ మరి యేసుక్రీస్తు ప్రభు ఒక జననంని మరి వారు సెలబ్రేట్ చేసుకుంటా ఉండగా మీరు కూడా ఏదైనా ఇప్పటికీ సతమతం అవుతా ఉంటే, ఇప్పటికీ ఏదైనా కానీ ఇప్పటికీ టైం ఉన్నది, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటికీ దేవుడు వాగ్దానం చేసేది ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నా. ఆ యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చెప్పాడంటే, నేను లోకం నాకు తీర్పు తీర్చడానికి రాలేదు, లోకము నా ద్వారా రక్షింపబడుటకే నేను వచ్చిన. దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మనకి ప్రేమించాడంటే దాని భావం ఏంది? మనం ఏం చేసినా సహించాడు. అంటే ఆయన నామంకి అవమానం తెచ్చినా, నింద తెచ్చినా, నీ జీవితం పాడు చేసుకున్నా, నీ భార్య పిల్లల జీవితం భర్త జీవితం పాడు చేసినా సహించుకుంటూ వస్తూ ఉన్నాడు. వేరే వాళ్ళ జీవితం పాడు చేస్తున్నా, సమాజానికి ఒక నిష్ప్రయోజకరంగా ఉన్నా దేవుడు సహించుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుడు త్వరగా కోపడలేదు, అమర్యాదగా మాట్లాడలేదు, డంబంగా ప్రవర్తిస్తలేడు, సప్రయోజనంని విచారించుకున్నట్లేదు, అన్నిటినీ ఓడ్చుకున్నాడు, అన్నిటినీ తాలుకొని సమయం వచ్చింది, బుద్ధి వస్తుందని దేవుడు వేచి ఉన్నాడు. ఆ సమయం వీరు వెక్స్ అయిపోయిన సమయానికి మరి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మనకేం చేశాడు? అనుగ్రహించాడు. ఆ ప్రియ కుమారుని పేరేమని పెట్టమన్నాడు? రక్షకుడు అని పెట్టమన్నాడు, యేసు అని పెట్టమన్నాడు. అలాగనే ఇమ్మానుయేలు అని పెట్టమన్నాడు. ఎందుకు? దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి. సో మనకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడైనా మనం మార్మన్స్ పొంది మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గర. సో ఇది మీకు చెప్పడానికి నేను ఇశ్రాయేలీల ఒక జీవిత చరిత్ర నుంచి మనం చెప్తా. ఈ ఇశ్రాయేలీలకి దేవుడు మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. వీరు ఎక్కడుండే? వీరు ఐగుప్తులో బానిసత్వంలో ఉండే. దేవుడు వారిని మరి బలమైన హస్తంతో వారిని విడిపించి మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తెచ్చాడు. ఎలాగనైతే ఆదమవలకి ఏదెన్ తోటి ఇచ్చాడో అలాగనే ఇజ్రాయేల్ అందరికీ ఏమిచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశంని వీరికి ఇచ్చారు. వీరికి ఏమైనా తక్కువ ఉందా? అక్కడ ఏం లేదు. దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు. అయినా కానీ వీరు ఏం చేసుకున్నారంటే, వీరు మరి అలా దేవుడు తోడుగున్నా సమృద్ధి వారికి ఇచ్చిన
మరి మనం ఇప్పుడు ఒక వచనాన్ని చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం మనం. అయ్యో అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. అయ్యో నమ్మకమైన నగరం ఏమైందంటనండి? వేశ్య. అయ్యో ఎంత మాట అంటా ఉన్నాడు. నమ్మకమైన నగరం ఏమైపోయిందంటనండి? వేశ్యాయను. దేవునికి ఎంత బాధ కలిగితే ఈ మాట. పాలు తేనెలు ప్రవహించే దేశంని వీరికి ఇస్తే వీరేమైపోయిందంట? నమ్మకంగా కొద్ది దినాలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎలా మారిపోయినారంట? వేశ్యగా మారిపోయింది. ఎందుకు వీళ్ళని దేవుడు ఆ పదం వినియోగిస్తూ ఉన్నాడు అంటే, దేవుణ్ణి వీరేం చేసిండ్రు? మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారు? వేరే వేరే విగ్రహాలన్నిటినీ చేసుకొని అవి మనల్ని విడిపిస్తాయని, మన తెలివే మనల్ని విడిపిస్తుందని, మన బలమే మనల్ని విడిపిస్తుందని వేరే 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 దేవుళ్ళన్నిటినీ చేసుకొని ఎలా మారిపోయినరంట? వేశ్యగా మారిపోయినరు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏం నమ్ముకొని? వారి తెలివిని నమ్ముకొని, వారి బలంని నమ్ముకొని, ఇతరుల చుట్టుపక్కల ఉన్న మరి దేవతలను నమ్ముకొని వీరు ఏం చేశారు? వేశ్యగా మారిపోయారు. దేవుడు వీరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. కానీ వీరేం చేస్తారు? వీరు బుద్ధిని నమ్ముకున్నారు. సో ఒకరి జీవితం పాడుకోవడానికి కారణం ఏందో తెలుసా? వారి బుద్ధిని నమ్ముకుంటారు, వారి తెలివిని నమ్ముకుంటారు, వారి బలంని నమ్ముకుంటారు. నమ్ముకొని దేవుడి నుండి ఏమవుతారు? దూరం అయిపోయి ఏమవుతారు? ఇంకా ఏవేవో చేసుకుంటూ, ఇంకా ఏమన్నా అంటే మంత్రాలను నమ్ముకొని, లేకుంటే రాళ్ళని కూడా నమ్ముకుంటారు. రాళ్ళని నమ్ముకుంటారంటే జ్యోతిష్కుడు చెప్పేటోడు ఉంటాడు, అరే ఈ రాయి పెట్టుకో, నువ్వు ఉంగరం వేసుకో, నీ జీవితం బాగది. అరే రాయి పెట్టుకుంటే ఉంగరం ఎట్లా మారుతుంది? నువ్వు అబద్ధాలు మానేసేయి, సోమరితనం మానేసేయి, ప్రభు చెప్పినట్టు 6 దినాలు కష్టపడి పనిచేయి. రాళ్ళు పెట్టుకుంటే జీవితం మారుతుందా? ఇంకా కొందరు అంటారు, చుక్కలు బాగలేవు, నీ చుక్కలు చేంజ్ చేస్తాను. చుక్కలు చేంజ్ చేస్తే నువ్వు మారాలి. కానీ రకరకాల దేవతలను ఆరాధిస్తారు కదా వాళ్ళు. సో వీళ్ళు ఏమైపోయారు? వేశ్యగా మారిపోయారు. దాని ప్రాబ్లం ఏంది? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు నీ జీవితం అలా అయ్యింది? దాని కారణం ఏంది? నువ్వు దేవునికి దూరం అయిపోయావు. నీ తెలివిని వినియోగిస్తా ఉన్నావు, నీ బలంని వినియోగిస్తా ఉన్నావు. వినియోగించి ఏం చేసుకున్నావు? దేవునికి దూరం అవుతాం. కానీ ఎప్పుడైనా కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నా, మీరు నా దగ్గర రండి, నేను మీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను. పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని? ఆ ఇమ్మానుయేల్ అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలేంది? ప్రయాసపడి భారం మోయించిన వారలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సో ఏదైనా అసమాధానంతో మీరు ఉన్నట్టయితే, ఏ బాధతోటి వేదంతో బ్రతకంతా అలా చింతమయంగా ఉంటే, ఇప్పటికైనా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్. ఆమేన్. దేవుడు మనకి తోడు, రామని పిలుస్తూ ఉన్నాడు, రండి. ఇప్పటికైనా ప్రభువా నా తెలివి కాదు, నా బలం కాదు, నేను ఆలోచించింది కాదు, నా బంధువులు కాదు, మిత్రులు కాదు. చాలామంది నమ్ముకుంటూ ఉంటారు. వీరు ఏం చేస్తారంటే, వీరు వేశ్య అయిపోయినారంటే దేవుణ్ణి విడిచిపెట్టి రాజులను నమ్ముకోవడానికి, మరి ఏమంటారు, మనుషులను నమ్ముకొని వీరి జీవితంని పాడు చేసుకున్నాడు. మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, నిజంగానే ఆయనకు సీఎం వాళ్ళ కుటుంబంతో చాలా క్లోజ్. నేను చెప్పిన ఆయనకి, బ్రదర్ మీరు రాజులను నమ్ముకున్నట కంటే యెహోవా. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళ చెల్లెలు కూడా చర్చికి వచ్చింది, నన్ను కూడా అవ్వని. నేను ఆ చర్చికి పాస్టర్గా ఉండే. బ్రదర్ ఇవాళ వస్తున్నది, సీఎం వాళ్ళ అక్క వస్తున్నది,
సిస్టర్ వస్తున్నది, మీరు రండి అన్నాడు. నేనన్నా అస్సలు రానన్నా, పోలే నిజంగా, నేను నిజంగా పోలే, నేను అది నా సాక్ష్యం. ఎందుకు పోలేదా తెల్లా? నేను గట్టిగా అడిచి రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే అని నేనే చెప్పి అమ్మో వచ్చింది రా నేను దండం పెట్టినాను అనుకో, ఇంకా దానికి మీనింగ్ ఏమున్నదాడా? అవునా కదా? ఎస్ఆర్ను ఆయన నమ్ముకొని ఇప్పటికీ బర్బాద్ అయ్యే ఉన్నాడు. పెద్ద మనిషి, ఫారిన్ పోయిండు, కోట్లు సంపాదించిండు, ఉన్నది జీరోనే. ఇప్పుడు ఆయన వింటున్నా కానీ బాధపడుతుండొచ్చు, వింటారు వాళ్ళు కూడా. అంటే ఇవి మనం కొందరు మనుషులను నమ్ముకొని ఉన్నారేమో. ఆ ప్రాజెక్ట్ వస్తుంది, ఈ ప్రాజెక్ట్ వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అంటాడు. ఏం రా, నేను చూడబట్టి ఆల్మోస్ట్ 8 to 10 years అవుతుంది. తెలివి ఉన్నది, అన్నీ ఉన్నాయి, మంచిగా చదువుకున్నారు, తల్లిదండ్రులు చదివించారు, కానీ ఉన్నవి మాత్రం ఏం లేవు. ఎందుకు? మీరు కూడా ఎవరైనా అట్లా మనుషులను నమ్ముకుంటుండ్రా, బంధువులను నమ్ముకుంటుండ్రా? బతకయ్యేది అంతనే అవుతుంది. దేవుణ్ణి విడిచిపెట్టి వేస్ట్ అయిపోయింది. వేరే వాళ్ళు రాజులు నన్ను విడిపిస్తారు అనుకుంటున్నాడు, దేవుణ్ణి వదిలిపెట్టేశారు. ఎవరెవరినో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు అది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు, నా తెలివి ఇది వస్తుంది, ఈ సంవత్సరం అయిపోతుంది, నెక్స్ట్ సంవత్సరం సాల్వ్ అవుతుంది. ఏం సాల్వ్ అవుతలేదు. నమ్మకమైన నగరం ఏమైపోయిందంట? వేశ్యగా మారిపోయింది. దేవుడు చూస్తూ ఉన్నాడు, వీరికి తెలుస్తుంది. సో అలాగా మానవ జీవితం అంతా కూడా, మానవుల యొక్క జీవితం పాడుగాడానికి, దుఃఖం కావడానికి కారణం ఏంటి అని అంటే వారి యొక్క జ్ఞానమే, వారి యొక్క బలమే. దేవుని నుండి దూరం అయిపోయారు. సో ఇది ఇంకొక మాట కూడా మనం జకరియా ప్రవచన గ్రంథంలో మనం ఇంకొక మాటను చూద్దాం. జకరియా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. వారు అదే అమ్మ, మరియు వారు ఎరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును మీదట, అది పాడగును, ఈలాగున నాశనం, ఈలాగున వారు మనోహరమైన వారి దేశంకి ఏం చేసుకున్నారంట? నాశనం కలుగజేసుకున్నారంట. దేవుడు వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తే మనోహరమైన దేశం అంటా ఉన్నాడు. దాన్ని ఏమంటా ఉన్నాడు? మనోహరమైన దేశం. ఆ మనోహరమైన దేశంని వీరు ఏం చేసుకుంటారంట? పాడు చేసుకున్నాడు. దేవుడు మీకు కూడా ఇది పర్సనల్గా, ఓకేనా, ఇది యాక్చువల్గా సండే స్కూల్ పిల్లలకి నేను చెప్పాలని అనుకుంటున్నా, మీకు కూడా చెప్తా ఉన్నా, ఓకేనా. దేవుడు మనల్ని ఎంతో ఆశ్చర్యకరంగా చేశాడు. గాడ్ హ్యాస్ మేడ్ ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ మేడ్ అస్ అని అంటాడు. ఎంతో ఆశ్చర్యంగా మనల్ని చేశాడు. మనం చాలా చక్కగా మనల్ని చేశాడు. కానీ మనం ఏం చేసుకుంటున్నామో తెలుసా? చాలామందికి ఆ తృప్తి లేదు, నెగటివ్ థింకింగ్ ఉంది. దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశాడని, నా బతికెందుకు ఇలా అయిపోయిందని, నేనెందుకు ఇలా ఉంటున్నా అని. కొందరికి తృప్తి లేదు. నో, దేవుడు మిమ్మల్ని చాలా చక్కగా, అది చెప్పడానికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, సండే స్కూల్ స్టోరీ. కాక అనుకున్నదంట, నేను నల్లగా ఉన్నా, అన్నీ చూడు రంగురంగుల పక్షులు ఉన్నాయి, తెల్ల పక్షులు ఉన్నాయి, నన్నే దేవుడు నల్లగా చేసిండని ఏడ్చుకుంటూ కూర్చుందంట. నల్లగా చేసిండు, నన్ను నల్లగా చేసిండు. అరే నీకు 3 పూటలు తినే నీకు అన్నం ఉన్నది, మంచిగా ఉన్నావు, బతుకుతున్నా. లే, దేవుడు నన్ను నల్లగా చేసిండు అంతనే. నా ప్రాబ్లం ఏంటంటే దేవుడు నన్ను నల్లగా చేసిండు అంతనే. అయితే కింద ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఇది ఏడుస్తూ ఉంటే కన్నీరు చుక్కొచ్చి, ఇది కథ చిన్నపిల్లలకి చెప్పడానికి.
ఆ కన్నీరు చిక్కొచ్చి పడితే కాకిని అడిగిందంటే రుచి ఏందమ్మా ఏడుస్తున్నావు అంటే దేవుడు నన్ను నల్లగా చేసిండు. లేదమ్మా మంచిగా ఉన్నావు, నువ్వు మంచి కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నది, రెక్కలు ఉన్నాయి, ఎగురుతున్నావు, నువ్వు మంచిగా ఉన్నావు. లేదు దేవుడు నన్ను నల్లగా చేసిండు అని దేవుని మీద ఉంది. అప్పుడు ఆయన అన్నాడనట, ఓకే మళ్ళీ నేను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పు, నేను ప్రార్థన చేస్తా, మళ్ళీ నిన్ను అది చేస్తాడు అని చెప్పిండంట ఆయన. ఆయన అంటే అన్నాడంట, నన్నా అయితే నువ్వు నన్ను ఏం చేయంటే నీ శక్తులకి దేవునికి ప్రార్థన చేసి నన్ను హంసగా చెయ్యి అన్నదంట. ఓకే అయితే నిన్ను హంసగా చేయమని నేను ప్రార్థన చేస్తా, మరి నువ్వు పోయి ముందుగా హంసను అడిగేసరా సంతోషంగా ఉందా అని హంస దగ్గరికి పంపించిండంట. ఈ కాకి ఎగురుకుంటూ పోయి దోలాడి హంస తెల్లగా ఉంటుంది కదా, తెల్లగా అంటేనే అందరికి ఇష్టము, మరి నన్ను హంసగా చెయ్యి అని హంస, ఓకే నేను ప్రార్థన చేస్తాను నువ్వు హంస అయిపోతావు అని హంస దగ్గరికి పోయి ముందుగా అడిగేసిరా అన్నాడు. హంస దగ్గరికి పోయిందంటే ఎగురుకుంటా కనుక్కొని హంస దగ్గరికి పోయి, హంస నువ్వు సంతోషంగా ఉన్నావా? నాకెక్కడ సంతోషం, చూడు అయ్యో నువ్వు తెల్లగా ఉన్నావు కదా, మళ్ళీ అందరు నిన్ను ఎంత మంచిగా ముద్దు పెట్టుకుంటారు, నన్నేమో నల్లగా ఉన్నా అని ఎవరు రాణిస్తలేరు, నువ్వు మరి మంచిగా ఉన్నావా, నీ దగ్గరకు వస్తే నువ్వేంది బాగలేదా అంటావు అంటే ఏం చేయాలి, దేవుడే నన్ను ఇట్లా తెల్లగా చేసిండు. ఆ సీతాకొక చిలుకను చూడు ఎన్ని రంగులు ఉన్నాయి వాటికి, నన్నేమో తెల్లగా ఉన్నా నేను ఈడ, అవన్నీ రంగులుగా అన్నీ మంచిగా ఉంటే నీ బతికేమో నల్లగా, నా బ్రతికేమో తెల్లగా. మళ్ళీ ఋషి దగ్గరికి పోయిందంట, హంస వద్దొద్దు నాకు హంస బతకొద్దు, ఎందుకంటే అది కూడా హ్యాపీగా లేదు అంటే ఈయన అన్నాడంట, మరి నేను ఏం చేయాలని అనుకున్నావు? ఆ హంస చెప్పింది నాకు రంగులు ఉంటుందంట చిలుకకి, చిలుకలాగా చెయ్యంట. ఓకే మళ్ళీ అంటాడు ఋషి, పోయి చిలుక దగ్గరికి చిలుక దగ్గరికి పోయి అడిగేసరా నువ్వు చిలుక హ్యాపీగా ఉందా అని. చిలుక అంటాను, ఓ రంగులు ఉన్నాయని మీరు అందరూ అనుకుంటున్నారు, నేనేమో బాగున్నా అని, రంగులు ఉన్నాయని మనుషులు నన్ను బతకపోయి పింజరంలో పెట్టుకుంటున్నారు, నా బతక అంతా ఇండిపెండెన్స్ లేకుండా అయిపోయింది, అన్నీ తీసుకుపోయి నువ్వే బాగున్నావు, నిన్ను మనిషి వచ్చినా కానీ ఎల్లగొడతాడు, నన్ను నేను పోతానేమో నన్ను బట్టి పింజరలు వేస్తాడు, నీ బతుకు చాలా బాగున్నది పోయి నుంచాలి అంటే ఐడియా చూడండి. అట్లా ఇది ఎందుకంటే ఓహో నువ్వే మంచిగా ఉన్నావు నాకేమొద్దు, కాకి బతికే బాగుందని మళ్ళీ రిటర్న్ వచ్చిందంట. ఇట్లా స్టోరీ పెద్దగా ఉన్నది, ఖాళీ రెండే చెప్పిన, మీరు కూడా అనుకోగలరు నేనే ఇట్లున్నా. నో, మిగిలింది నువ్వు చూసేటిది భ్రమ. వారు తెల్లగున్నా నల్లగున్నా రంగులున్నా ఉండేది మనవేదన్నే. ఎందుకు? అది వేరొళ్ళని చూసి దేవుడు నేను తెల్లగానో నల్లగానో రంగులు చేసినట్టు కాదు, చేతులారా దేవుడు నిన్ను మంచిగా చేసిండు. కానీ దేవునికి దూరం అయిపోయి బుద్ధిని వాడుకొని, నీ బలంని వాడుకొని, మనుషులను నమ్ముకొని, పొలిటీషియన్స్ని నమ్ముకొని వేరేళ్ళు ఏదో చేస్తారని సోమర్తనంతో ఉండి పని చేసుకోకుండా, కలలు కానీ ఉత్తి మాటలు మాట్లాడుకుంటా, టైంపాస్ చేసుకుంటా పాడు చేసుకుంటున్నాము. నాకు తెలియదు ఏం చేసుకున్నా కానీ. ఒక్కటి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే ఈరోజు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. అది ఎందుకు పాడు చేసుకున్నారో నాకు తెలియదు, ఎందుకు మనోవేదన ఉన్నదో నాకు తెలియదు. కానీ ఒకవేళ మీకు మనోవేదన ఉంటే, బాధ ఉంటే, దుఃఖం ఉంటే ఒక్కటి చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు సెలవిస్తుంది ఏంటంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు ఏం చేసిండు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వీరికి ఇస్తే వీరు వేశ్యగా మారిపోయిండ్రు. మళ్ళీ మనోహరమైన దేశంని వీడు ఇస్తే దాన్ని ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నారు. సో అలాగనే ఈ ఇశ్రాయేల్ అంటే మానవ జాతికి అందరికీ వారు వెలుగు, వారిని చూసుకొని నేర్చుకోవాలి మనం.
ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఎలాగా వారికి తోడుగా ఉన్నా, వారి పట్ల అన్ని అద్భుతాలు చేసినా, ఎలాగా వారు వేశ్యగా మారిపోయారు, మరి మనోహరమైన దేశంని వారు ఎలా పాడు చేసుకున్నారని. మనం కూడా అలాగనే దేవుడు ఇచ్చిన మంచి జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నామా? సమాధానం లేదా? నెమ్మది లేదా? దానికి కారణం ఏంటి అని అంటే నిజంగా మనమే దానికి కారణం. సో దేవుడు మన కన్నులు తెరవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఈ సమయంలోనైనా కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకున్నట్టయితే దేవుని సేవకునిగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. దేవుడు ఇప్పుడు కొన్ని వాగ్దానాలు చెప్తాను నేను ఇజ్రాయేల్కి వారికి చేసిన ఇప్పుడు మనము ఇంకొక ప్రవచన గ్రంథంలో నుండి ఇంకొక వచనం మనం చద్దాం. నేను మర్చాను. హోసియా ప్రవచన గ్రంథం మరి 11వ అధ్యాయం 8వ వచనం మనం చద్దాం. హోసియా ప్రవచన గ్రంథం చద్దాం. ఎఫ్రాయిము అంటే ఇజ్రాయేల్ అన్నమాట. ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టదను, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, నేను ఎట్లు విసర్జింతును, ఆత్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును, నా మనసు మారినది. చాలండి. ఎఫ్రాయిము నిన్ను నేను ఎట్లు విడిచిపెట్టేదని. మళ్ళీ చదువు పాప. ఎఫ్రాయిము ఎట్లు నేను నిన్ను విడిచిపెట్టేదను, ఇశ్రాయేలు ఎట్లు విసర్జింతుంది. దేవుడు చెప్తున్నది ఏందా? ఇన్ని చేసినవా నువ్వు? మనోహరమైన నీ దేశంని పాడు చేసుకున్నావా? వేశ్యగా మారినవా? అయినా కానీ దేవుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? ఓ ఎఫ్రాయిము, ఓ ఇశ్రాయేలు, నిన్ను నేను ఎట్లు విడిచిపెట్టాలి? విడిచిపెట్ట బుద్ధి అయితలేదు నాకు. ఎంత వాగ్దానం అండి! ఇంత జీవితం పాడు చేసుకున్నా కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? నిన్ను ఎట్లు విడిచిపెట్టాలి? నేను విడిచిపెట్టలేకపోతా ఉన్నా. నేను ఆ నాశనమైన దేశాల్లాగా నిన్ను విడిచిపెట్టాలనా? నిన్ను విడిచిపెట్టాలని నేను ఎట్లా విడిచిపెట్టాలి నిన్ను? ఎంత గొప్ప వాగ్దానాలు అండి! దేవుడు ఈ రోజు కూడా ఏమంటా ఉన్నాడంటే నేను నిన్ను విడిచిపెట్టా. మీరందరూ కూడా మందిరంలో కూర్చుకున్నారంటే ఖచ్చితంగా దేవుని సేవకునిగా ఒక మాట చెప్పగలుగుతాను. ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఆకర్షించింది కాబట్టి మీరు మందిరంలో కూర్చున్నారు. దేవుడు మీతో ఈ మాటలు చెప్పాలని కాబట్టి మీరు మందిరంలో కూర్చున్నారు. దేవుడు అంటున్నది ఏంటంటే ఓకే, నువ్వు వేశ్యగా మారిపోయినావా? నన్ను విడిచిపెట్టి ఏదేవో ఆలోచిస్తున్నావా? జీవితం పాడు చేసుకున్నావా? మనోహరమైన నీ జీవితంని పాడు చేసుకున్నావా? నేను నీకు తోడు అంటా ఉన్నాడు. నేను నిన్నేం చేయాలంటా ఉన్నాడు? విడిచిపెట్టా అంటున్నాడు. నేను ఇశ్రాయేలీలని విడిచిపెట్టలే. దేవుడు ఏమంటా? నేను ఎట్లా విడిచిపెట్టాలి మిమ్మల్ని? నేను విడిచిపెట్టా అంటా ఉన్నాడు. నిజంగా దేవుడు ప్రేమించాడు. నేను నిన్ను విడిచిపెట్టా అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు, మీ కొరకు పంపించాడు. ఈ మాటలు మీరు వింటున్నారంటే ఖచ్చితంగా మీ కొరకు పంపించాడు. ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు. అయినా మీరు వద్దనుకుంటే నిజంగా నేనేం చేయలేను ఇంతవరకు. దేవుడు ఎట్లా విడిచిపెట్టాలని అంటా ఉన్నాడు. స్టిల్ నేను నిన్ను విడిచిపెట్టాను. ఎట్లా విడిచిపెట్టాలి? దేవునికి దుఃఖం కలుగుతూ ఉన్నది. ఎవరైనా మీ పిల్లలని అది ఏమంటారంటే ఆ ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశ కాండంలో ఒక ఏమంటారు, ఒక నియమం ఉంది, లా ఉన్నది. ఆ లా ఏంటంటే ఎవరైనా పిల్లలు తాగి తిని తిరుగుతూ ఉంటే వారిని ఏం చేయాలంటే సమాజంలోనికి తీసుకొని రావాలి. పెద్దల దగ్గరికి
తీసుకొని వచ్చి ఏం చేయాలన్నది తెలా, ఈ నా కుమారుడు తాగుతుండు తింటుండు మా మాట వింటలేడని చెప్పి రాళ్ళతో కొట్టి చంపాలని ఉన్నది. ఏం చేయాలని ఉన్నది? రాళ్ళతో కొట్టి చంపాలని ఉన్నది. నేను బైబిల్ మొత్తంలో కూడా వెతికితే ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల్ని అట్లా చంపలే. ఇదేంది, ఇది ఉన్నది కదా. మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా తిని తాగుతూ ఉంటే అట్లా మాట వినకుండా తిరుగుతూ ఉంటే మీకు బాధ కలుగుతుందా లేదా? ఎస్, కలుగుతుంది. రాళ్ళతో కొట్టి చంపుతారా? ఎందుకు చంపుతలేరు? ధర్మశాస్త్రంలో ఉన్నది చంపమని. ఎందుకు చంపుతలేరు? కారణం ఏంది? చంపలేరా అమ్మ? ఎందుకమ్మా? ప్రేమ అట్లుందా? వామ్మో, నాకు కూడా ఒక ఆమె, నేను ఒక సంఘాన్ని కాపర్గా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు ఈమెను కొట్టిండు. కొడితే ఆమె ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా ఇట్లా నా కొడుకు నన్ను కొట్టిండు, ప్రార్థన చేయను. ప్రార్థన చేసిన. ఆడు తిని తాకుతూ ఉండే, అన్నీ లేను అనేది వింటా ఉండే. నోట్ల మరి ఒక గాయం అయ్యింది. అయ్యా మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకుపోయి గుండె దడాలు వేసిండు, ఇటు చచ్చిపోతాడని చెప్పిండు. మళ్ళీ ఉరికొచ్చింది. అయ్యా ప్రార్థన చేయి, మళ్ళీ ఇట్లా అయ్యింది నా కొడుకు. అరే మొన్ననే కదా అమ్మ నిన్ను కొట్టిండు, పోయిండు అన్నా నేను. అమ్మ వద్దంటే ప్రార్థన చెయ్యి అంటది. ఇప్పుడు అమ్మ నేను చెయ్యా, అమ్మ నిన్ను కొట్టిండు కదా. లే వదిలేసి మళ్ళీ ప్రార్థన చేయి. ఆమె ఏమనుకుంటున్నది, నేను ప్రార్థన చేసినా కాబట్టి ఇంక పుండు వచ్చింది, వీడు చచ్చేటట్టు ఉన్నాడు. నేను చెయ్యా. ఇక ఏడుచుకొని చేపించుకొని పోయింది, మంచిగా అయింది. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా? దేవుడు కూడా అలాగనే ప్రేమించి మనల్ని ఏమంటుండు, వీడు తాకుతున్నాడు తింటున్నాడు, ఇంక మరణశిక్షనే రావాలే. అయినా కానీ ఎఫ్రాయింతో ఏమంటుండు, ఎలా విడిచిపెట్టాను నేను నిన్ను, ఎలా విడిచిపెట్టాను? ఓ ఎఫ్రాయిం, ఓ ఇశ్రాయేల్, నేను నిన్ను ఎట్లా విడిచిపెట్టాలి? నేను నిన్ను విడిచిపెట్టా, నా ప్రియ కుమారుని పంపిస్తాను నీ దగ్గరికి. ఇప్పుడు ఆ ప్రియ కుమారుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు విడిచిపెడతలేడు. మీరు అనుకుంటున్నారు నేను బతుకుతున్నావు, లక్కీగా ఉన్నా. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నాను, అబ్బా లక్కీగా తప్పించుకున్నా, నా పక్క నుంచి బస్సు పోయింది. లక్కీగా కాదు నాయనా, దేవుడు నిన్ను కాపాడుతున్నావు కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు. లక్ కాదు, లక్ నిన్ను కాపాడదు. దేవుడు నిన్ను ప్రేమించి కాపాడినావు కాబట్టి ఇక్కడ కూర్చొని ఉన్నాము. కాబట్టి ఎప్పుడైనా క్రైస్తవంగా లక్ అన్న పదం వినియోగించినావు అనుకో, తప్పు. వెంటనే క్షమాపణ అడుక్కోండి. ప్రభువా నీ కృప దయ కనికరం వలన నేను బ్రతుకున్నా. లక్ కాదు, మన లక్ ఏడున్నాయి లేవేమి అంటే ఎందుకు చెప్తున్నా? ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక మీ పట్ల నా పట్ల ఉన్నది. నేను ఒకప్పుడు అలా నా జీవితం పాడు చేసుకున్నా, కానీ నిన్న మరి దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు తిరిగి మళ్ళీ నన్ను ఏం చేశాడంటే మంచి చేశాడు. కాబట్టి గట్టిగా చెప్తున్నా. సో మనం ఇంకొక వచనం మనం చదువుకుందాం. ఇప్పుడు మనం యెరెమీయా ప్రవచన గ్రంథంలో నుండి ఒక వచనం దేవుడు ఎలా చేస్తా అంటున్నాడు. మనం ఇప్పుడు 18వ అధ్యాయము మనము మొదటి నుండి 17 వచనాలు చదివితే, యెరెమీయా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం మొదటి 17 వచనాలు చదివితే ఇది నేను చెప్తా. ఈ స్టోరీ అంతా యెరెమీయాని ఏమంటాడంటే, పోయి ఇశ్రాయేలీలకు ఇట్లా చెప్తాడు కదా. ఏమని చెప్పాడు ఒక ప్రవక్త ద్వారా? నువ్వు వేశ్యగా మారిపోయినావు, అలాగనే మనోహరమైన దేశాన్ని నువ్వు పాడు చేసుకున్నావు, అలాగనే నేను నిన్ను విడిచిపెట్టలేను అని వారికి ఏం వర్తమానం ఇస్తా ఉన్నాడంటే, యెరెమీయా ద్వారా వారితో చెప్పింది ఏంటంటే, నువ్వు కుమ్మర్వాన్ దొడ్డికి పో అంటాడు. యెరెమీయా అక్కడ కుమ్మర్వాన్ దొడ్డికి పోతాడు. పోయినప్పుడు దాన్ని చూస్తాడు. పోయి చూడు కుమ్మర్వాడు ఎలా చేస్తున్నాడని. అప్పుడు ఆ కుమ్మర్వాడు చేస్తూ ఉంటే ఒకటి ఏమవుతుంది, పగిలిపోతుంది. పగిలిపోతే ఏం చేస్తాడు, దాన్ని మళ్ళీ పిసికి దాన్ని తొక్కి ఏం చేస్తాడు, మళ్ళీ దాన్ని సారం పైన పెట్టి
చక్కటి పాత్రగా చేసి మళ్ళీ దాన్ని పక్కకు పెడతాడు అని చెప్పి ఇర్మియాతోటి ఏం చెప్పమంటాడంటే ఇజ్రాయేల్కి, నువ్వు పోయి చెప్పు ఇశ్రాయేలీలకు ఎలాగ నమ్మకమైన ఒక నగరము వేశ్యగా మారిపోయింది, మనోహరమైన దేశంని పాడు చేసుకున్నారు వారికి ఇచ్చిన, నేను నిన్ను విడిచిపెట్టలేను, ఈ కుమ్మరివాడు చేసినట్టు నేను చేయలేనా అంటే నువ్వు పాడైపోయి నువ్వు మోల్డ్ అవుతలేవు, అయినా కానీ నిన్నేం చేయాలనుకుంటున్నా నేను మళ్ళీ నిన్నేం చేయాలనుకున్నా పిసికి తొక్కి మెత్తగా చేసి మంచి పాత్రగా చేయాలనుకుంటున్నా. మీరు అనుకుంటారు మంచి పాత్రగా చేయాలనుకుంటే దేవుడు నిన్నేం చేయవలసి వస్తుంది? గట్టి చెప్పండి, దంచవలసి వస్తుంది, నువ్వు దంగాలి, లేకపోతే నరకానికి పోతావు. నాకే ఎందుకు ఈ కష్టాలు ప్రభువా? లేదు, దంచాలి, నేను దంచంది బాగావు, పిసుకాలే నేను. సార్ నాకు గట్టిగా చెప్పండి, ఎవరైనా అట్లా దంచంది బాగైన వాళ్ళు ఉన్నారు చెప్పండి, అంత మంచోళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నారా? ఎవరైనా ఇక్కడ మనసు దంచితేనే కదా. కాబట్టి మీకు ఎప్పుడైనా కష్టాలు వస్తే ఏమనుకోవాలి? ప్రభువా ఇంకా కొంచెం దంచు, లేకపోతే మంచిగా అవుతామా చెప్పండి, మీరు చెప్పండి నాకు, పెట్టండి మంచిగా అవుతా. పౌలు ఎంత మంచి అపోస్తలుడు, ఎంత సేవ చేసిండు, ఆయనకు దేవుడు ఏం పెట్టవలసి వచ్చింది? ముళ్ళు పెట్టవలసి వచ్చింది. సో మీకు కూడా అలాంటి ఏముంటే ప్రభువా తీసేయి, మా బాబు భర్త ఇలా ఉన్నది, భార్య ఇలా ఉన్నది, నో మంచిగా ఉన్నారు. లేకపోతే నిజంగా చెప్తున్న కొమ్ములు వస్తాయి, తోక పెద్దగా అవుతుంది, అనరాని మాటలు మాట్లాడతారు, తిట్టరాని తిట్లు తిడతారు, గర్వంగా మాట్లాడతారు. జాగ్రత్త జాగ్రత్త, అలాంటివి వద్దు మనకి. ప్రభు ఏమంటా ఉన్నాడు, నేను ఆ కుమ్మరివాణి లాగా మిమ్మల్ని ఏం చేస్తా? మంచి చేస్తా, రండి. కాబట్టి మీకు ఉన్నాయి కష్టాలు, నేనేమంటలేను, ఉన్నాయి నష్టాలు, నేనేమంటలేను, దేవుడు ఇచ్చినాయి, నిన్ను దేవుని దగ్గర రప్పించుకోవడానికి ఇచ్చినాయి. ఒక నిజంగా జరిగిన సంఘటన ఒకటి చెప్తాను నేను మీకు షార్ట్లో. ఒక క్రైస్తవుడు ఇట్లనే వచ్చిండు, మారు మనసు పట్టిండు, చర్చికి వచ్చి మంచి ఆశీర్వదింపబడ్డాడు. ఇక ఆశీర్వాదమే సర్వం అనుకొని చర్చికి వస్తలేడు, డబ్బు వచ్చేసింది, మంచిగా తిరుగుతూ ఉన్నాడు. ఒక దినం ఆయనకి పాము గరిచిందండి, వాళ్ళ కొడుకు పాము గరిచిందండి. పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిండు, పరిగెత్తుకొని వచ్చి నా కొడుకు పాము గరిచిందంటే మంచిగా అయింది అన్నాడు. అంటే అరే ఎందుకు గరిచింది నా కొడుకు పాము అంటే, నువ్వు చర్చికి వస్తలేవు కదా, మరి నువ్వేం చేసుకుంటున్నావు? నీ మనోహరమైన మంచి జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు? నువ్వు పాడు చేసుకుంటున్నావు. సో మనకు కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని విడిచిపెట్టి. మీరు వేరే వాళ్ళని చూసి అనుకోకూడదు, అరే వాళ్ళ కుమారులు కాదు, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి కష్టాలు వస్తున్నాయి. దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు కాబట్టి వారికి కష్టాలు లేవు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. మీరు టీ టైంలో ఎప్పుడైనా నన్ను బిల్వని చెప్తే ఎవరికైనా డౌట్ ఉంటే, లేకుంటే మంచిగా కూర్చుందామన్నా ఉపాస ప్రార్థన చేద్దామంటే చర్చ అయిన తర్వాత కూర్చొని చెప్తా ఫుల్గా, టైం అయిపోతుంది ఇప్పుడు. ఎందుకు? నీకు కష్టాలు ఉన్నాయి, ఎస్ ఉన్నాయి. దేవుడు నిన్ను మలుచుతా అంటా ఉన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టా. ఓ ఇశ్రాయేలు, నేను ఎట్లా విసర్జించాలి నిన్ను? నేను విసర్జించా, నేను ట్రై చేస్తాను. ఒక డాక్టర్ ఎలాగనైతే ఒక పేషెంట్ని చివరి క్షణం వరకు ప్రాణం పోయాలనుకుంటాడో, అలాగనే దేవుడు కూడా నేనేమే చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. ఆమేన్. కష్టాలు ఉన్నాయి, ఎస్ ఉన్నాయి అని చెప్పండి, కానీ ఇంత మాత్రం చెప్పగలుగుతా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. అది ఏ కష్టం? నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటిలో నుండి తప్పిస్తాడు. గ్యారంటీ, దానికి తిరుగులేదు.
సో ఇంకొక వచనం 29:11 మనం చేద్దాం. యెరెమయా ప్రవచన ఐ నో మై ప్లాన్స్. ఇంగ్లీష్లో బాగున్నది. మీ పట్ల నాకున్న ప్రణాళిక మంచిది, మిమ్మల్ని కట్టుటకే కానీ మిమ్మల్ని విరగొట్టుట కాదంటాడు. 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను. చూడండి, ప్రతి వారితో దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మీ పట్ల నాకు ఒక ప్లాన్ ఉన్నది, ఆ ప్లాన్ నాకు తెలుసు అంటా ఉన్నాడు. ఆ ప్లాన్ దేనికి? ఐ నో మై ప్లాన్స్ ఫర్ యూ అని ఉన్నది ఇంగ్లీష్లో. మిమ్మల్ని ఉద్దేశించిన ఉద్దేశములు నాకు తెలుసు. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్టుగా ఆ సమాధానకరమైన ఉద్దేశంలే కానీ ఆ హానికరమైనవి కావు. నీకేం సంభవిస్తా ఉన్నా నా ప్లాన్స్ అన్ని తెలుసు. ఒక డాక్టర్ ఏదైనా ఆపరేషన్ చేయాలంటే నొప్పి కలుగుతుంది, కానీ నీకు ప్రాణం పోయాలని చూస్తాడు. అలాగనే దేవుడు నీకు నొప్పి కలుగుతుంది, కానీ నీకు ప్రాణం పోయాలని చూస్తా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆ నిత్య నరకంలో నుండి తప్పించాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్ ఏంటంటే నీకు సమాధానకరమైన ప్లాన్సే. సో మీ జీవితంలో ఏం సంభవిస్తా ఉన్నా, ఈ ఇజ్రాయిల్ అని ఏం చేశాడో తెలుసా? వీళ్ళు వేశ్యగా మారినందుకు తిరిగి వీళ్ళని బానిసత్వంలోనికి పంపించాడు సిరియాకి. ఆ ప్లాన్స్ ఎందుకు పంపించాడో తెలుసా? వీళ్ళని నలగగొట్టడానికి. నలగగొట్టిన తర్వాత వీరికి ఏం చేస్తాడంటే, మళ్ళీ తీసుకొస్తా నేను నా సన్నిధికి, అప్పుడు నువ్వు సిగ్గునొందవు అంటాడు. సో ఏదేమైనా కానీ ఇశ్రాయేల్ జీవితంలో నుండి మనం చూసినాం, దేవుడు వారిని విడిచిపెట్టే దేవుడుగా. ఆ ఇజ్రాయెల్ ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు కూడా ఎందుకు ఉన్నదో తెలుసా? దేవుని ప్రణాళికలో ఉన్నది. నేను ఇజ్రాయెల్ని గురించి చాలామందికి తెలియని ఒక విషయం చెప్తాను నేను. అంటే చాలామంది వేరే వేరే కోణంలో చూస్తారు, కానీ నేను ఆంథ్రోపాలజీ చేస్తా. నాకు రీసెర్చ్, మనుషులని రీసెర్చ్ చేసేది నాకు ఇష్టం. ఓకేనా? అంటే మానవుడు ఎలా ప్రవర్తిస్తాడని. సో ప్రపంచం అన్ని దేశాలలో 10 పట్టణాలు సిన్ సిటీస్ అని ఉన్నాయి. ఏం సిటీస్? సిన్, SIN, సిన్, పాపపు పట్టణంలని పేరు వాటికి. ఏం పట్టణంలో? సిన్ సిటీస్ అని. అంటే విచ్చలవిడిగా పాపం చేస్తారన్నమాట. విచ్చలవిడిగా పాపం చేసేదాన్ని సిన్ సిటీ అంటారు. ప్రపంచంలో అట్లా 10 పట్టణాలు ఉన్నాయి. చిత్రంగా ఏం చూసినానంటే అది ఇజ్రాయెల్లో కూడా ఒకటి ఉన్నది. అంత విచ్చలవిడిగా పాపం చేస్తారు వాళ్ళు. తెలుసా మీకు? చూడండి కావాలంటే. వింటలే. సో దేవుడు వారిని నలగగొట్టనే వలసి వస్తుంది, 4 ముళ్ళు పెట్టనే వలసి వస్తుంది. కానీ వారిని ఏం చేస్తలేడు? విడిచిపెడతా. అయినా కానీ నువ్వు మాట వినకపోతే లాస్ట్ నేను ఇట్లనే తిరుగుతా, ఇట్లనే చేస్తా, ఇలానే ఉంటా, నా జీవితం నేను పాడు చేసుకున్నా అంటే ఏం చేయలేడు. ఒక దినం నరకానికి పోతావు. కానీ వాగ్దానం ఏంది? ఇంత చేసుకున్నా కానీ నేను నీకు తోడుగా ఉన్నా, ప్రయాసపడి భారం మోయించినారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. సో ఆ ఇమ్మాన్యుయేల్ దేవుడు ఉన్నాడు. చాయిస్ మనది. నువ్వు ఒకవేళ కనుక దేవునికి సమర్పించుకుంటే ఆ దేవుడు మాత్రం నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకొద్దు, ఆ దేవుడు మాత్రము
నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. అంతనే తెలుసు. దేవుడు మీకు తోడు. ఆయన పేరు ఏం పేరు? ఇమ్మానుయేల్. కాబట్టి ఒకసారి ఆమేన్ చెప్దామా? ఆమేన్. సో మన జీవితం సమర్పించుకున్నాం అనుకో, దేవునికి అసాధ్యమైంది ఏం లేదు. నిన్ను బాగు చేయగలుగుతాడు. నువ్వు పరిశుద్ధుడవు అవుతావు, నువ్వు దీవిస్తావు, నీకు సమాధానము వస్తుంది. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలను ప్రేస్తున్నాను.